rank and nullity theorem. Rank and nullity theorem. Statement. Let u of f and v of f be two vector spaces and T maps u to v is a linear transformation if u is finite dimensional. Then rank of T plus nullity of T is equal to dimension of u. దీన్ని ర్యాంక్ ఆఫ్ టీ అంటే ఇలా రాసుకోవచ్చు, అంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ దీన్ని నల్లిటీ ఆఫ్ టీ అంటారు, దాన్ని డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఇలా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యు. ఓకే, రో ఆఫ్ టీ అన్న డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అన్న బోత్ ఆర్ ఈక్వల్. గామా ఆఫ్ టీ అన్న డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అన్న ఒకటే. సో ప్రూఫ్ గివెన్ ద ముందు ఇచ్చి రాసేసుకోండి. గివెన్ దట్ u of t maps u of f to v of f is a linear transformation. LT means linear transformation. ఇంకేమి ఇచ్చాడు? అండ్ క్యాపిటల్ U is a finite dimensional. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఫైనైట్ అన్నాడు, ఫైనైట్ అంటే కొన్ని. డైమెన్షనల్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ దట్ సెట్, దట్ ఈస్ కాల్డ్ ద డైమెన్షనల్ డెఫినేషన్. ఓకే, ద నెంబర్ ఆఫ్ వెక్టార్స్, అందులో ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో దాన్ని మనం డైమెన్షన్ అంటాం. తర్వాత దీనికి బిఫోర్ మనం ఏం చేయాలంటే, మనకేం తెలుసు అంటే we know that మనం దీనికి ముందు థియరం ఏంటంటే n of t is a subspace of u అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ థియరం ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫైనైట్ డైమెన్షనల్ అన్నాడు కాబట్టి దీని ప్రకారం నేను ఏం చేస్తానంటే, డైమెన్షనల్ అన్నాడు కాబట్టి ఒక ఫైనైట్ సెట్ తీసుకుంటా. అంటే లెట్ ఆ పేరు ఎస్ అని పెట్టుకుంటా. లెట్ క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, అందులో ఎన్ని ఉంటాయో మనకు తెలియదు కాబట్టి లెట్ us assume దట్ ఎమ్ అంటే ఆల్ఫా 1 వెక్టార్స్ తీసుకోవాలి, ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా ఎం అని నేను తీసుకున్నాను. ఆల్ఫా ఎం బిఏ బేసిస్. డైమెన్షనల్ అన్నాడు కాబట్టి మనం తీసుకోవడమే బేసిస్ సెట్ తీసుకోవాలి. అందులో మీ ఇష్టం ఎం అనుకుంటారో ఎన్ అనుకుంటారో వాట్ ఎవర్ ఇట్ మే బి. నేనైతే ఎం అని తీసుకున్నాను. బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఓకే, ఎన్ ఆఫ్ టీ అనమాట. ఇప్పుడు ఇది బేసిస్ అయ్యింది కాబట్టి ఈ క్యాపిటల్ ఎస్ అనేవి ఏమవ్వాలి? అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ బేసిస్ క్యాపిటల్ ఎస్ అనేది 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఒకటి, దట్ ఈస్ క్యాపిటల్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. తర్వాత ఇంకోటి ఏమవ్వాలి? అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ అవ్వాలి. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తే దాన్ని బేసిస్ అంటారు.
తర్వాత కమా డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. మీకు పైన ఏం చెప్పాను, డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అన్న గామా ఆఫ్ టీ అన్న ఒకటే, ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయని తీసుకున్నాను, 1 2 3 అండ్ సో ఆన్ ఎం ఉన్నాయని తీసుకున్నాను. అంటే ఎం మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో నుంచి ఒకటి వచ్చేసింది. అంటే ఇది గామా ఆఫ్ టీ వచ్చేసిందా, గామా ఆఫ్ టీ వచ్చేసింది. అంటే ఇది ఎం వచ్చేసింది మనకి. అంటే నెక్స్ట్ సిన్స్ ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ అనేది ఒక సబ్ స్పేసు, ఈ సబ్ స్పేస్కి ఇంకొక ఫైనైట్ సెట్ తీసుకున్నాను కాబట్టి ఎస్ అనేది ఎన్కి సబ్సెట్ అవుతుంది. అలాగే ఎన్ ఆఫ్ టీ అనేది యూకి సబ్సెట్ అవుతుంది. అప్పుడు దట్ ఇంప్లైస్ క్యాపిటల్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ యూ. మనకి ఈ థీరం ఉంది, ఏదైనా ఒక సెట్ క్యాపిటల్ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ యూ కనుక అయి ఉంటే బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం ప్రకారము బై బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం ఏమవుతుంది, క్యాపిటల్ ఎస్ కెన్ బి ఏ బేసిస్, కెన్ బి బేసిస్ అవుతుంది, ఆర్ ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్, టు ఫార్మ్ ఏ బేసిస్ అవుతుంది. ఓకే, ఎవరికి అవుతుంది, ఫర్ యూకి అవుతుంది, ఫర్ యూ. సో ఇప్పుడు ఎస్ అనే సెట్ ఉంది కదా ఇక్కడ మనకి, ఈ ఎస్ అనే సెట్ని ఎక్స్టెండెడ్ చేయమంటున్నాడు, అయినా కూడా బేసిస్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడేమో ఆల్రెడీ మనకి ఎం వెక్టార్స్ ఉన్నాయి, ఇప్పుడు కొంతమందిని ఎక్స్టెండెడ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నవాళ్ళు రాద్దాం ముందు, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం. ఇప్పుడు ఎక్స్టెండెడ్ చేద్దాం, బీటా 1 బీటా 2 అండ్ సో ఆన్ బీటా ఎన్. దీనికి ముద్దుగా ఒక పేరు పెట్టుకోండి, ఏం పెడదాం, పి పెట్టుకోండి. లెట్ పి ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఏమవుతుంది, ఆల్రెడీ మనం బేసిస్ సెట్ నుంచే తీసుకున్నాం, ఇక్కడ. కాబట్టి అప్పుడు ఇది కూడా బేసిస్ అవుతుంది కదా, బిఏ బేసిస్. ఓకేనా, ఎవరికి అవుతుంది, బేసిస్ ఆఫ్ యూ. దట్ ఈస్ బేసిస్ అయింది కాబట్టి దట్ ఈస్ పి ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ ఎల్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు యూ అండ్ డైమెన్షన్ ఆఫ్ యూకి అయ్యింది కాబట్టి, ఓకే, డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఎన్. ఇప్పుడు పైన ఒక్కసారి చూద్దాం, ఇక్కడ చూడండి, మనం ఇది ప్రూవ్ చేయాలి. గామా ఆఫ్ టీ అంటే నలిటీ ఆఫ్ టీ, అంటే రో ఆఫ్ టీ అన్నా డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అన్నా ఒకటే. ఇందులో ఎంతమంది ఉంటారో మనకు తెలిసిపోయింది ఆల్రెడీ, స్టార్టింగ్లో ఎం ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే వచ్చింది మనకి డైమెన్షన్ ఆఫ్ యూలో ఎంతమంది ఉంటారంటే ఎం ప్లస్ ఎన్ ఉంటారు. ఇదంతా లెఫ్ట్ హ్యాండ్ సైడు, ఇదంతా రైట్ హ్యాండ్ సైడు. మరి రైట్ హ్యాండ్ సైడ్లో ఎం ప్లస్ ఎన్ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా ఎం ప్లస్ ఎన్ ఉండాలి. ఆల్రెడీ మనకి ఎం వచ్చేసింది. ఇకపోతే ఇది ఒక్కటి ఉంది మనకి, రో ఆఫ్ టీ అంటే ర్యాంక్ ఆఫ్ టీ. ఇందులో కూడా ఎన్ ఉండాలని చెప్పాలి. అప్పుడు ఎన్ ప్లస్ ఎం సరిపోద్ది, ఈక్వల్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ టీ అంటే రో ఆఫ్ టీలో కూడా ఈ ఎన్ మెంబర్స్ ఉండాలని చెప్పాలి. ఇప్పుడు దానికోసం ఏం చేస్తానంటే కన్సిడర్, ఎంతమంది ఉంటారో నాకు తెలిసిపోయింది కాబట్టి ఒక సెట్ తీసుకుంటా, దాని పేరు క్యూ. ర్యాంక్ ఆఫ్ టీ కాబట్టి ర్యాంక్ ఆఫ్ టీలో ఉండే వాళ్ళంతా టీ ఆఫ్ సంథింగ్ లాగా ఉండాలి. అంటే టీ ఆఫ్ బీటా 1 కామా అంటే ఆల్ఫా 1 బీటా 1 వాట్ ఎవర్ ఇట్ మే బి, టీ
టీ ఆఫ్ బీటా 2 అండ్ సో ఆన్ టీ ఆఫ్ బీటా ఎన్ అనుకుందాం. ఎన్ ఉండాలని తెలుసు కాబట్టి ఎన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యూని ఏం చేయాలంటే బేసిస్ అని చెప్పాలి. బేసిస్ అని చెప్పాలి అంటే 2 కండిషన్లు ఉన్నాయి. క్యూ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, ఎల్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ అవ్వాలి. ఈ 2 కండిషన్లు కనుక సాటిస్ఫై చేస్తే మన థీరం అయిపోద్ది. ఫస్ట్ నేను లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తా. లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి అంటే ఈ క్యూలో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని స్కేలార్లను తీసుకొని వాళ్ళని లీనియర్ కాంబినేషన్ లాగా రాసి ఆ స్కేలార్లన్నీ 0 కనుక చెప్పగలిగితే అప్పుడు లీనియర్లీ ఇండిపెండెంట్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి సపోజ్ b1 ఇది స్కేలార్ b1 టీ ఆఫ్ బీటా 1 ప్లస్ b2 టీ ఆఫ్ బీటా 2 plus and so on plus bn t of beta n is equal to 0 cap. That implies t common తీసేయండి, b1 beta 1 plus b2 beta 2 plus so on plus bn beta n is equal to 0 cap. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందంటే t of something is equal to 0 cap. t of something అంటే మీకు తెలుసు, సిన్స్ t of alpha is equal to 0 cap. ఈ డెఫినేషన్ ఏంటిది? నల్లిటీ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్. ఇలా కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీలో ఉన్నట్లు లెక్క. ఇది డెఫినేషన్. కాబట్టి ఇది t ఆఫ్ ఆల్ఫా లాగా ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి దట్ ఇంప్లైస్ b1 beta 1 plus and so on plus bn beta n belongs to n of tలో ఉన్నట్లు. మనకు తెలుసు n of tలో ఉంది అంటే ఆల్రెడీ n of t అంటే ఏంటో మీకు తెలుసు, ముందే తెలుసు. ఏమని తెలుసు? ఆల్రెడీ మనం స్టార్టింగ్లో n of t is equal to l of s అని రాసినట్టున్నాం. చూడండి ఒకసారి, l of t అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఎన్ ఆఫ్ టీ కాబట్టి ఇక్కడ రండి, లాస్ట్లో ఎన్ ఆఫ్ టీ కాబట్టి ఎన్ ఆఫ్ టీ అన్న ఎల్ ఆఫ్ ఎస్ అన్న ఒకటే. ఇప్పుడు దట్ ఇంప్లైస్ b1 beta 1 ప్లస్ సో ఆన్ ప్లస్ bn beta n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్, ఎస్ అంటే ఎవరు, ఎస్లో ఎవరున్నారో వాళ్ళని లీనియర్ కాంబినేషన్ లాగా రాయాలి. ఎస్లో ఎవరున్నారు అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా m ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని లీనియర్ కాంబినేషన్ లాగా రాయమంటున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమర్థం? b1లో వాడేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు a1 వాడదాం. a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ am ఆల్ఫా m అన్నీ ఒక చోటుకు తీసుకెళ్ళిపోండి. a1 ఆల్ఫా 1 ప్లస్ సో ఆన్ ప్లస్ am ఆల్ఫా m ప్లస్ ఈ b1లన్నీ అవతలకి తీసుకెళ్ళిపోండి. మైనస్ b1 బీటా 1 ప్లస్ మైనస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ bn బీటా n ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇప్పుడు చూడండి, ఆల్ఫా కాంబినేషను బీటా కాంబినేషను ఈ రెండు ఉన్నాయి. మీకు పి అనే సెట్ రాశారు ఇక్కడ, ఏ ఆల్ఫా కాంబినేషను బీటా కాంబినేషను. ఇది ఆల్రెడీ లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అంటే ఇందులో ఉన్న స్కేలార్లన్నీ జీరోలు అనమాట, అయిపోయినాయి ముందే. సో ఇదే కాంబినేషన్ నాకు కింద వచ్చింది. ఇక్కడ ఆల్ఫా కాంబినేషన్ బీటా కాంబినేషన్ ఇక్కడ వచ్చింది. ఇదంతా పి అనే సెట్లో ఉంది. ఆల్రెడీ పి అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఇక్కడ ఉన్న స్కేలార్లన్నీ జీరోలు. అంటే దేర్ ఫోర్ a1 ఈజ్ ఈక్వల్ టు 0, a2 ఈజ్ ఈక్వల్ టు 0, సో ఆన్ am ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే b1 ఈజ్ ఈక్వల్ టు 0, b2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ bn ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే క్యాపిటల్ P ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక్కడ వరకు. నెక్స్ట్ P ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది.
ఇంకొకటి ఏం చెప్పాలి, P ఒకటి లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వగానే అంటే దేర్ఫోర్ ఇప్పుడు Q ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయింది, ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నౌ టు ప్రూవ్ దట్ ఏం చెప్పాలి, L ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు R ఆఫ్ T అని చెప్పాలి. L ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు R ఆఫ్ T ఇది చెప్పాలి. ఇది చెప్పాలి అంటే L ఆఫ్ Q అనేది సబ్సెట్ ఆఫ్ R ఆఫ్ T అండ్ R ఆఫ్ T సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ Q, ఈ రెండు చెప్పాలి. దట్ ఈస్ ఇది ఆల్రెడీ డన్ బై ద డెఫినేషన్ ప్రకారము క్లియర్లీ L ఆఫ్ Q అనేది సబ్సెట్ ఆఫ్ R ఆఫ్ T, ఇది డన్. ఇకపోతే ఇది ఒకటి చెప్పాలి, R ఆఫ్ T ఇది చెప్తే సరిపోతుంది మనకి. అంటే దీని మీనింగ్ ఏంటి, R ఆఫ్ Tలో ఎవరినైనా తీసుకుంటే వాళ్ళని L ఆఫ్ Qలో ఉన్నారు వీళ్ళు అని చెప్పాలి. ఇప్పుడు R ఆఫ్ Tలో నుంచి ఒకరిని తీసుకుందాం. R ఆఫ్ Tలో ఎవరిని తీసుకుందాం, లెట్ బీటా తీసుకుందాం. బీటా బిలాంగ్స్ టు R ఆఫ్ T. R ఆఫ్ T అంటే ర్యాంక్ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. R ఆఫ్ Tలో ఉండే వాళ్ళంతా ఎలా ఉండాలి, దట్ ఇంప్లైస్ బీటా ఈజ్ ఈక్వల్ టు T ఆఫ్ సంథింగ్ లాగా ఉండాలి. R ఆఫ్ Tలో ఉండే వాళ్ళంతా T ఆఫ్ సంథింగ్ అంటే వెక్టార్ అంటే ఆల్ఫా తీసుకోండి, వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఏంటిది, ఆల్ఫా బిలాంగ్స్ టు U బై డెఫినేషన్ ప్రకారం. కానీ మీకు పైన U అంటే L ఆఫ్ P వచ్చింది, పైన U అంటే ఏమొచ్చింది మీకు, L ఆఫ్ P వచ్చింది. ఇదిగోండి ఇక్కడ U అంటే L ఆఫ్ P వచ్చింది. ఓకే, నెక్స్ట్ దట్ ఇంప్లైస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి T ఆఫ్ ఆల్ఫా ఉంది. ఆల్ఫా అంటే T ఆఫ్ ఆల్ఫా కదా, T ఆఫ్ ఆల్ఫా అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ AM ఆల్ఫా M ప్లస్ B1 బీటా 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ BN బీటా N. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ T ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ సో ఆన్ ప్లస్ AM ఇంటూ T ఆఫ్ ఆల్ఫా M ప్లస్ B1 ఇంటూ T ఆఫ్ బీటా 1 ప్లస్ సో ఆన్ ప్లస్ BN ఇంటూ T ఆఫ్ బీటా N. ఇలా రాసుకోవచ్చు లీనియర్ కాంబినేషన్. దట్ ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ T ఆఫ్ ఆల్ఫా 1, T ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 క్యాప్ ప్లస్ సో ఆన్ ప్లస్ AM ఇంటూ T ఆఫ్ ఆల్ఫా M అంటే 0 క్యాప్ బై నల్లిటీ డెఫినేషన్ ప్రకారం ఇది ప్లస్ B1 ఇంటూ T ఆఫ్ బీటా 1 ప్లస్ సో ఆన్ ప్లస్ BN ఇంటూ T ఆఫ్ బీటా N. అంటే ఇవన్నీ జీరోలు అయిపోయినాయి. ఇకపోతే B1 ఇంటూ T ఆఫ్ బీటా 1 ప్లస్ సో ఆన్ ప్లస్ BN ఇంటూ T ఆఫ్ బీటా N. చూడండి ఇదంతా T ఆఫ్ బీటా 1, T ఆఫ్ బీటా 2 అండ్ సో ఆన్ T ఆఫ్ బీటా N, వీళ్ళంతా ఎక్కడున్నారు, Q అనే సెట్లో ఉన్నారు. సో వీళ్ళందరూ ఎలా ఉన్నారు, లీనియర్ కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి బిలాంగ్స్ టు లీనియర్ కాంబినేషన్లో ఉన్నారు కాబట్టి L ఆఫ్ T ఆఫ్ బీటా 1, T ఆఫ్ బీటా 2, T ఆఫ్ బీటా N అండ్ సో ఆన్ T ఆఫ్ బీటా N, వీళ్ళంతా Qలో ఉన్నారు కాబట్టి L ఆఫ్ Q. లీనియర్ కాంబినేషన్లో ఉన్నారు, Qలో ఉన్నారు. దేర్ఫోర్ అంటే R ఆఫ్ T సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ Q. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. దీన్ని ఈక్వేషన్ 1 అందాం. ఫ్రమ్ 1 and 2 L of Q is equal to R of T. Therefore Q is a basis for R of T. Therefore dimension of R of T అన్న rho of T అన్న ఒకటే is equal to n.
ఫైనల్గా therefore dimension of r of t is equal to plus dimension of n of t is equal to dimension of u, that is var r rho of t plus gamma of t is equal to dimension of u. ఇది రాసుకున్న ఒకటే, బోత్ ఆర్ ఈక్వల్. దట్ ఇంప్లైజ్ ఇప్పుడే వచ్చింది మీకు డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అంటే ఎంత వచ్చింది, ఎన్, ప్లస్ గామా ఆఫ్ టీ అంటే ఎంత వచ్చింది, డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఎంత వచ్చింది, ఎమ్, డైమెన్షన్ ఆఫ్ యూ ఎంత వచ్చింది, ఎం ప్లస్ ఎన్. దేర్ఫోర్ రెండు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి హెన్స్ ప్రూవ్. థ్యాంక్ యూ.